ముఖ్యంగా మనకు అహంకార మమకారములు అనేటటువంటివి ఈ సంసార బంధానికి హేతువులుగా ఉన్నాయి. అనేక మంది పండితుల ప్రవచనాల్లో వింటూనే ఉంటారు, ఈ అహంకార మమకారములు అనేటటువంటి మనిషికి చాలా శత్రువులుగా ఉన్నాయని చెప్పేసి. ప్రతి ఒక్కడికి ఈ అహంకారం అనేటటువంటిది ఒక పెద్ద భూతంలాగా వాడిని ఆక్రమించి వాడితో అనేకమైనటువంటి అకార్యములను చేయిస్తూ ఉన్నది. ఈ అకార్యములను చేసేటువంటి వాళ్ళందరికీ నన్ను ఎవడు ఏం చేయగలుగుతాడు, నన్ను ఎవడు ఏమీ చేయలేడు అనేటటువంటి భావన మనస్సులో ఒక వైపున ఉంటుంది. నా దగ్గర డబ్బు ఉంది, నా చేతిలో అధికారం ఉంది, నాకు విద్య ఉంది, నా వెనకాల వేలాది మంది మనుషులు నేను చెప్పినట్టు వినేవాళ్ళు ఉన్నారు, నన్ను ఎవడేం చేయగలుగుతాడు? ఈ భావన మనస్సులో ఉండి వాడి వల్ల అకార్యములను చేయిస్తున్నది. నేను ఏమన్నా చేస్తాను, కానీ వాడు ఒక విషయం మర్చిపోతున్నాడు. ఇక్కడ నిన్ను ఎవడు అడిగేవాడు ఉండకపోవచ్చు, నువ్వు శరీరం విడిచి వెళ్ళిన తర్వాత అడిగేవాడు ఒకడు ఉన్నాడు. వాడి కళ్ళు కప్పటానికి నీకు వీలు లేదు, అది మటుకు వాడు మనసుకు తీసుకోవటం లేదు. మహాభారతంలో అభిమన్యువును 6 మహారథులు అతిరథులు అధర్మంతో వధించిన విషయాన్ని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పినప్పుడు ధృతరాష్ట్రుడు అంటాట, సంజయ, ఎంత పాపానికి ఒడిగట్టారా మన వాళ్ళు, ఆ ఒక్క నిశ్శస్త్రుడైనటువంటి ఆ పిల్లవాడిని 6 అతిరథులు చేరి వధించారు అని అంటే ఎంత పాపం రా ఇది. నేను ఈ శరీరం వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత నా తమ్ముడు పాండు నన్ను అడిగితే, నా మనవణ్ణి మీ వాళ్ళు ఇంత అన్యాయంగా చంపారే, ఇది న్యాయమా అని పాండు అడిగితే నేనేం జవాబు చెప్పనురా?